శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 1. నామధారకుడికి శ్రీ గురువులు దర్శనమొసగుట. విఘ్ననాశకుడు పార్వతీదేవి యొక్క కుమారుడు విఘ్నేశ్వర స్వామికి చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి నమస్కరించి గురు లీలామృత పారాయణాన్ని ప్రారంభించాలి. దత్తాత్రేయ స్వామి వారి లీలలు వర్ణించటానికి ఆదిశేషుడికి కూడా 1000 నయుళ్ళు సరిపోవు అని అంటారు. కరుణామయుడైనటువంటి ఆ తండ్రి దయ వలన సాధకుడికి సమస్తము చేకూరుతాయి. కేవలం స్వామివారిని స్మరించినంత మాత్రాన్ని సర్వసిద్ధులు మనకి చేకూరుతాయి. స్వామివారిని సేవించిన వారికి ధనధాన్యాదులు లభించటమే కాకుండా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు. స్వామివారి పాదుకలను దర్శించిన వారికి సమస్త పురుషార్థాలు లభిస్తాయి. స్వామివారి దివ్య మహిమలను విన్న నామధారకుడనేటువంటి బ్రాహ్మణుడు స్వామివారి పాదుకల్ని దర్శించి ఆయన యొక్క కృపకి పాత్రుడు కావాలని విశ్వాసంతో శ్రీక్షేత్ర గణగాపురానికి ప్రయాణమయ్యాడు. స్వామివారిని దర్శనం చేసుకోకపోతే జీవితం వ్యర్థం అనుకున్నాడు. భగవద్దర్శనం కాని జన్మ వృధా కదా. అందుకే సాధకుడు ప్రతి ఒక్కడు తన ఇష్టదేవత దర్శనం కోసం తీవ్రంగా ప్రయత్నించాలి. తల్లిని వదిలి ఉండలేనటువంటి పసిపాపలాగా రోధించాలి. ఇప్పుడే స్వామివారికి మన ప్రార్థనలు వినిపిస్తాయి. స్వామివారి దర్శనం కనుక కాకపోతే ఈ జన్మ చాలించాలి అన్నటువంటి తీవ్ర నిర్ణయాన్ని తీసుకొని నామధారకుడు ఆకలి దప్పులను కూడా లెక్క చేయకుండా స్వామివారి చరణ కమలాలను మనసులోనే ధ్యానిస్తూ శ్రీక్షేత్ర గణగాపురంలో ఉన్న స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఎప్పుడూ కూడా గురునామస్మరణ చేసుకుంటూ మనస్సులో గురువు పాదపద్మాల్ని నిలుపుకొని స్వామివారి సన్నిధికి చేరినటువంటి నామధారకుడు మనసులో ఎందుకో ప్రశాంతత లేకుండా పోయింది. అసలు దత్తాత్రేయ స్వామి నామాన్ని స్మరించినంత మాత్రాన్ని సాధకుని దైన్యం నశిస్తుంది. మరి స్వామివారి సన్నిధి చేరినా సరే నా మనసు ఇంకా ఎందుకు కలవరపడుతుందని ఆశ్చర్యపోయాడు. నేను పాపాత్ముని అవటం వల్లనే నాకు ఈ స్థితి వచ్చి ఉంటుంది అనుకుంటూ వాపోయాడు. మళ్ళీ అంతలోనే పాపాత్మునైనప్పటికీ పవిత్ర నామస్మరణం చేస్తున్నాను కాబట్టి నా పాపాలు హరింపబడతాయి కదా. మరి నిరంతరం నీ నామాన్ని స్మరిస్తూ నేను గడుపుతున్నందుకు నాకు ఈ దురవస్థ ఏమిటి అని వాపోతాడు. హే దత్తాత్రేయ, నువ్వు నా యందు దయతో నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు. సృష్టిలోని జీవులకు హితాన్ని చేకూర్చే దీనదయాళు నాకు మనశ్శాంతిని ప్రసాదించమని పదే పదే స్వామిని ప్రార్థించాడు. తండ్రి దత్తాత్రేయ, నువ్వు త్రిమూర్తి స్వరూపుడు అని సద్గురు స్వరూపుడు అని అన్నీ తెలియచేస్తున్నాయి. నీకు చేసిన సేవలకు ఫలితం వెంటనే లభిస్తుందని, కలియుగంలో నువ్వు ఒక్కడివే ఆదుకునే దేవుడు అని చెప్పేసి అందరూ పెద్దలు అంటున్నారు. అందుకనే నేను నిన్ను వేడుకుంటున్నాను. నువ్వే శ్రీ నరసింహ సరస్వతిగా అవతరించావు. ఓ తండ్రి, వేదాలు నిన్ను భక్తసారథిగా, కృపానిధిగా, కృపాసింధుడిగా, భక్తబంధువుగా కీర్తిస్తున్నాయి. గురుస్వరూపుడివి, శుభ చరిత్రుడివి, త్రిగుణాత్ముడు అయిన నువ్వు సర్వరక్షకుడివి. నువ్వే అందరికీ శుభాలను కలిగిస్తావు, కోరికలు తీరుస్తావు. ఓ తండ్రి, సర్వంత్రా వ్యాపించి ఉన్నటువంటి నీవు సర్వజీవరాశుల్లో ఆత్మస్వరూపంలో భాసిల్లుతున్నావు. నువ్వే నాకు తల్లివి. రోధిస్తున్న బిడ్డను చూసిన వెంటనే తల్లి ఆ పసికందును ఓదార్చడానికి వస్తుంది కదా. మరి నువ్వెందుకు అలా రావటం లేదని నామధారకుడు పదే పదే దత్తాత్రేయ స్వామి వారిని తలుచుకుంటూ ఉన్నాడు. మరలా ఇలా అంటున్నాడు, భక్తవత్సలుడు అయినటువంటి నువ్వే కనుక నన్ను కాపాడకపోతే ఇంకా నన్ను ఎవరు చూస్తారు? నిన్ను మించినటువంటి పోషకుడు, దాత ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరు ఎక్కడా ఉన్నట్టు నాకేమీ అనిపించట్లేదు. నువ్వు ఎందుకు నన్ను ఇలా ఉపేక్షిస్తున్నావు? సర్వవేత్త అవటం వల్ల నా స్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా. ఆకలితో ఉన్న నన్ను ఎందుకు నువ్వు ఉపేక్షిస్తున్నావు? బిడ్డ ఆకలితో ఉంటే మానవ మాతృలైన తల్లిదండ్రులే చూస్తూ ఊరుకోలేరు కదా. అటువంటి
నువ్వు దేవాదిదేవుడివై ఉండి కూడా నన్ను కరుణించట్లేదని రోధిస్తూ స్వామి పాదాల మీద పడి మూర్ఛపోతాడు. భక్తవత్సరుడైన స్వామివారు నామధారకుడికి స్వప్నంలో దర్శనమిస్తారు. తన మీద అమిత వాత్సల్యంతో దర్శనమిచ్చిన స్వామివారి పాదాల వద్ద నామధారకుడు వాలిపోతాడు. స్వామివారి పాదధూళి తన శిరస్సుపై ధరిస్తాడు. వారి దర్శన భాగ్యం వల్ల కలిగిన ఆనంద భాష్పాలతో ఆ తండ్రి పాదాలను కడుగుతాడు. గంధాక్షతలతో అలంకరిస్తాడు. నామధారకుడు భక్తికి మెచ్చిన స్వామివారు శాశ్వతంగా అతని హృదయంలోనే నిలిచిపోతారు. ప్రథమ అధ్యాయం సమాప్తం.